హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 20 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. ఈ బిట్స్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ప్రీవియస్గా వచ్చినటువంటి డిఎస్సి బిట్స్ అండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, బంకమన్ను బంతిని ఒక ఆటబొమ్మలా మలచినప్పటికీ అది అంతే పరిమాణం గల బంకమన్నును కలిగి ఉంటుందని 7 సంవత్సరాల అనితకు తెలుసు. పియాజే ప్రకారం ఇది. ఆన్సర్ ఆప్షన్ 2 సాంప్రదాయక ఆలోచన. నెక్స్ట్ వన్, మన మానసిక శక్తి చాలా వరకు ఈ వయస్సుకు అభివృద్ధి చెందుతుంది. మన మానసిక శక్తి చాలా వరకు ఈ వయస్సుకు అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 14 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, పిల్లలు వారు విన్న భాష నుండి భాషకు సంబంధించిన నియమాలను అనుమితి చేయుటకు వీలుగా వారిలో ఒక అంతర్గత నిర్మాణం ఉంటుందని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 చామ్స్కీ. నెక్స్ట్ వన్, పిల్లవాడు తన అభిప్రాయము తప్ప వేరే వాటిని పరిగణలోనికి తీసుకోలేడు. చిన్నపిల్లల ఈ ఆలోచన లక్షణాన్ని పియాజే ఇలా పిలిచాడు. పిల్లవాడు తన అభిప్రాయాన్ని తప్ప ఇతరుల అంశాలను పరిగణలోకి తీసుకోడు. ఇటువంటి లక్షణాన్ని ఆప్షన్ 2 అహంకేంద్రవాదం అంటారు. అహంకేంద్రవాదం. నెక్స్ట్ వన్, పిల్లవాడు గో అనే పదానికి భూతకాలం గోడ్ అని చెప్పిన అతడు చేస్తున్నది. ఆన్సర్ ఆప్షన్ 1 స్థాయికి మించిన సాధారణీకరణం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భావోద్వేగాలకు సంబంధించని సిద్ధాంతం. భావోద్వేగాలకు సంబంధించని సిద్ధాంతము. ఆప్షన్ 4 మాస్లో సిద్ధాంతం. మాస్లో సిద్ధాంతం ఈయన ప్రతిపాదించినది అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం. నెక్స్ట్ జేమ్స్ లాంగే సిద్ధాంతము, కానన్ బార్డ్ సిద్ధాంతం, స్కాచర్ సింగర్ లాజరస్ సిద్ధాంతం. ఈ మూడు కూడా భావోద్వేగాలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు. నెక్స్ట్ వన్, రోజర్స్ ప్రకారం ఇది స్వీయ వాస్తవీకరణం కలిగిన వ్యక్తి లక్షణం కాదు. కార్ల్ రోజర్స్ ప్రకారము స్వీయ వాస్తవీకరణం కలిగిన వ్యక్తి లక్షణం కానిది. ఆప్షన్ 4 అపాయాన్ని లక్ష్య పెట్టకపోవడం. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే దశ ఫ్రాయిడ్ యొక్క ఈ దశతో సంబంధితంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 జననాంగాల దశ. ఎరిక్సన్ సిద్ధాంతంలోని వికాస దశలలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే దశ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి లైంగిక సిద్ధాంతంలో జననాంగాల దశతో సంబంధం కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, నిదాన అభ్యాసకుల ఐక్యూ ఎంత? నిదాన అభ్యాసకుల ఐక్యూ ఆప్షన్ 1 70 నుంచి 89. నెక్స్ట్ వన్, సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎవరు? సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఆప్షన్ 1 ఎల్ థర్స్టన్. నెక్స్ట్ ఈఎల్ థారండైక్. ఈయన యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ అనిమల్ సైకాలజీ అని పిలుస్తారు. నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ బీనే. ఈయన మానసిక వయసు అనే భావనను తీసుకొని వచ్చారు. మానసిక వయసు అనే భావనను ప్రతిపాదించినది ఆల్ఫ్రెడ్ బీనే. నెక్స్ట్ వన్, ఈ దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. నెక్స్ట్ వన్, ఉద్వేగాలను అవగతం చేసుకొని వాటిని తన ఆలోచనకు అనుసంధానం చేయటాన్ని ఏమంటారు? ఉద్వేగాలను అవగతం చేసుకొని వాటిని తన ఆలోచనకు అనుసంధానం చేయడాన్ని
ఆప్షన్ 1 ఉద్వేగ ప్రజ్ఞ అని పిలుస్తారు. నెక్స్ట్ 1 చదువులో వెనుకబడిన విద్యార్థికి 4వసారి పాస్ మార్క్ గడించిన ప్రతిసారి చాక్లెట్ బహుమానంగా ఇచ్చిన ఇది ఈ రకపు పునర్బలనం. ఆన్సర్ ఆప్షన్ 1 స్థిర నిష్పత్తి పునర్బలనం. చదువులో వెనుకబడినటువంటి విద్యార్థికి పాస్ మార్కులు వచ్చిన ప్రతిసారి కూడా చాక్లెట్ అనేది బహుమానంగా ఇస్తే అది స్థిర నిష్పత్తి పునర్బలనం అవుతుంది. నెక్స్ట్ 1 మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా సాంఘిక పరిశీలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతనికి సంబంధించిన అంశము ఆప్షన్ 4 పరిశీలనాత్మక అభ్యసనకు సంబంధించిన అధ్యయనాలు చేసిన వారిలో మొదటివారు ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ 1 మెయింటెనెన్స్ రిహార్సల్స్ దేనికి సంబంధించినది. మెయింటెనెన్స్ రిహార్సల్ దేనికి సంబంధించినది అంటే ఆప్షన్ 3 స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్ 1 మిథ్యా విస్మృతి అనునది దీనిలో అసమర్థత వల్ల సమాచారాన్ని కోల్పోవడమే. ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్కోడింగ్లో కలిగేటువంటి అసమర్థత వల్ల సమాచారాన్ని కోల్పోవడాన్ని మిథ్యా విస్మృతి అని పిలుస్తారు. నెక్స్ట్ 1 రాము చదువులో రాణించుటకు ప్రయత్నం చేస్తుంటే గోపి పరిపూర్ణ కండర పుష్టి కొరకు సాధన చేస్తున్నాడు. అడ్లర్ ఫ్రేమ్వర్క్ ప్రకారం వారి ప్రవర్తన సూచించున్నది. ఆన్సర్ ఆప్షన్ 4 జీవన శైలి. నెక్స్ట్ 1 ఈ కాలంలో పిల్లలు పాఠశాలలో విజయం సాధించాలని ఆటలలో పోటీ పడాలని తల్లిదండ్రుల ఉద్వేగ అవసరాలు తీర్చాలని ఆశిస్తున్నారు. దీని ఫలితంగా పిల్లలు ఎక్కువగా అనుభవించేది. ఆన్సర్ ఆప్షన్ 1 ఒత్తిడి. నెక్స్ట్ 1 20 సంవత్సరాల వయసున్న సంగీత ఎప్పుడు 2 సంవత్సరాల వయసున్న అమ్మాయిలాగా ప్రవర్తిస్తుంటుంది. ఇది ఈ రక్షక తంత్రం. 20 సంవత్సరాల వయసున్నటువంటి సంగీత 2 సంవత్సరాల వయసున్న అమ్మాయిలాగా ప్రవర్తిస్తుంది. అంటే పెద్దవాళ్ళు పిల్లలలాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇది ప్రతిగమనం అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. పరిహారం అంటే ఒక రంగంలో రాణించని వ్యక్తి మరొక రంగంలో రాణించడం. స్వైరకల్పన అంటే పగటి కలలు కనడం. నెక్స్ట్ విస్థాపన అంటే ఒకరి మీద ఉన్నటువంటి కోపాన్ని మరొకరి మీద చూయించడం. నెక్స్ట్ 1 క్రెష్మర్ వర్గీకరణ ప్రకారం పీపరకాయులు అనే మూర్తిమత్వ రకం గల మనుషులు ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 1 పొట్టి మరియు లావు. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.